91 ఫోటో. ఓకే, అది నేను వ్యవసాయం చేసినప్పుడు ఊర్లో. ఇది కదా. ఎంత అమాయకంగా కనిపిస్తున్నారు అసలు. ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ సెల్ఫ్ మేడ్ విమెన్ లాగా తెలిసిపోతుంది, బట్ అప్పుడు మాత్రం ఆ ఇన్నోసెన్స్ ప్యూరిటీ అలాగే ఉంది. అదే అది రెడ్ శారీలో ఊర్లో వ్యవసాయం. ఇది కదా. ఈ టీవీఎస్ చాంపు ఫస్ట్ టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా ఓకే చేసిన టైంలో. సో విమెన్ లేబరర్స్ సక్సెస్ స్టోరీ అని ఉంది, ఏంటది? ఊర్లో వ్యవసాయం చేసేదాన్ని కదా, మాకు కొంచెమే భూమి ఉండే. ఎవ్రీడే మనకు పని ఉండదు కదా, మనకు పని లేనప్పుడు పక్క వాళ్ళ భూములకు పనికి వెళ్ళేదాన్ని. వెళ్తే అప్పుడు రోజుకి 5 రూపాయలు. సో వాళ్ళు మనకి ఇచ్చేది 5 రూపాయలు. అప్పుడు ఇక వ్యవసాయం పని అంటేనే అది కదా, మనం ఏ రోజు పని దొరికితే ఆ రోజు చేసుకోవాలి, లేకపోతే ఇయర్ లాంగ్ ఉండదు పని. సో ఉన్నప్పుడు చేసుకున్నాం. ఎప్పుడైనా కూడా కష్టపడటం ఇష్టం, కష్టపడటం అలవాటు. సో ఆ జర్నీ, మీ జర్నీ చూస్తేనే అది అర్థమవుతుంది. మరి అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలంటే మామూలు విషయం కాదు. అందుకే మీకోసం మేము వచ్చాము అక్కడ నుండి, తెలుసుకోవాలి మీ స్టోరీ అని చెప్పి. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఐ డ్రీమ్ ప్రతిసారి కాంటాక్ట్ చేస్తున్నారు, నేనే టైం ఇవ్వలేకపోయినా. లక్కీగా ఈసారి టైం దొరికింది. చాలాసార్లు అడుగుతున్నారు సుధాకర్ గారు. సో ఐ వాజ్ బిజీ ట్రావెలింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. నేను వచ్చి ఇప్పుడు 4 days అయింది అమెరికా నుంచి. సో అయితే రెగ్యులర్గా అంటే మీరు సంవత్సరంకి ఎన్నిసార్లు వస్తారు ఇట్లా యుఎస్ నుండి ఇండియాకి? 5-6 సార్లు. 5-6 సార్లు వస్తారా? ఏదో ఒక మీకు పర్సనలైజ్డ్ ఐటమ్ కనిపిస్తుంది, ఫొటోస్ కనిపిస్తున్నాయి, షీల్డ్స్. పెద్దమ్మాయి ఫ్యామిలీ, మా హస్బెండ్, నేను. ఓకే, పెద్దమ్మాయి పాప, బాబు, పాప. ఓకే, నాకు ఇష్టమైన అబ్దుల్ కలాం గారు. ఓకే, కలాం గారు ఎవ్రీవేర్ ఉంటారు. కలాం గారు మా ఫ్యామిలీ, అమ్మాయిలు 2, నేను. ఏంటి కలాం గారు ఇన్స్పిరేషనా మీకు? కలాం గారు ఇన్స్పిరేషన్. ఒకసారి తనకు నా జర్నీ బుక్ ఉండింది. అయినా నేను ఓడిపోలేదు తెలుగులో. ఎట్ ఐఎమ్ నాట్ డిఫీటెడ్ ఇంగ్లీష్లో. సో ఆ బుక్ తనకు ప్రజెంట్ చేసినప్పుడు బ్యాక్ పేజ్లో ఒక 4 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ బ్యాక్ పేజ్ తను చదివారు. చదివి ఏమన్నారు అని అంటే, దిస్ ఈజ్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ద పీపుల్ లైక్ దిస్. ఇలాంటి వాళ్ళు కదా నాకు కావాలి అని అన్నారు. ఎందుకు అని అంటే, చాలా కష్టపడి పైకి వచ్చిన ఒక అమ్మాయి మళ్ళీ సర్వీస్ చేస్తానని ఇండియాకి వచ్చి పని మొదలు పెట్టింది కదా, ఇలాంటి వాళ్ళు మనకు కావాలి అని. వెంటనే నాకేం చెప్పారంటే, బహన్ ఇద్దరు బయట అని పక్కకు కూర్చునేంత వరకు బలవంతం చేసి 18 to 35 years యూత్ని టార్గెట్ చేసి వాళ్ళతోని ప్రోగ్రామ్స్ చెయ్యు, వాళ్ళ కోసం చెయ్యు అని నాకు సలహా ఇచ్చారు. అంతేకాదు హరికిషన్ ఇప్పనపల్లి గారు, సుదర్శనాచార్య గారు వాళ్ళు కూడా ఉండే మాతోని. ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా నన్ను లీడ్ ఇండియా 2020కి ఇచ్చారు పొజిషన్. అంటే ఏ సందర్భంలో కలవాల్సి వచ్చింది కలాం గారిని? కలాం గారిని లీడ్ ఇండియా 2020కి బాధ్యతలు తీసుకునే దానికోసం డిస్కషన్ చేసుకొని కలిసాం. సో అందులో భాగంగానే నాకు అది అలొకేట్ చేశారు. అండ్ అండర్ దట్ లీడ్ ఇండియా 2020 వీ హ్యావ్ డన్ సో మెనీ ప్రోగ్రామ్స్. ఇక్కడ కూడా ఫొటోస్ కనిపిస్తున్నాయి. కేసీఆర్ గారిని కలిశారు, అన్నా హజారే గారు, ప్రణబ్ ముఖర్జీ, వీళ్ళందరితో. అంటే ఈ ప్రోగ్రామ్స్ దాని సందర్భంలో కలిసారా ఏంటి? అన్నా హజారే గారు ఉన్నారు కదా, తనను యాక్చువల్గా ఆర్ఫన్ రైట్స్ కోసం పనిచేస్తున్నాను నేను. ఈ దేశంలో 4 కోట్ల పైన అనాథలు ఉన్నారు. ఓకే, 4 కోట్ల పైన అనాథలు ఉంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు, వాళ్ళకు ఆధార్ కార్డు లేదు, వాళ్ళ మంచి చెడు చూసేవాళ్ళు లేరు, వాళ్ళకు ఫ్రీ హాస్టల్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. కానీ పర్టికులర్గా ఆర్ఫన్స్ కోసం హాస్టల్స్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ ఏం లేవు. గవర్నమెంట్ ఏం టేక్ కేర్ చేస్తలేదు. వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ లేదు. సో దీనికోసమని నేను పోరాటం చేస్తున్నాను. అందులో భాగంగా రిప్రజెంటేషన్ చేయడానికి కేసీఆర్ గారికి మొత్తం ఫైల్ అంతా ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏమన్నారు ఆయన, ఏం మాట్లాడారు? 47 minutes టైం ఇచ్చారు ఫస్ట్ సీఎం అయిన తర్వాత. చెప్పి నేను బాధ్యత తీసుకుంటాను అని అన్నారు. తెలంగాణ స్టేట్లో ఇచ్చి మన రాష్ట్రాన్ని మనం మార్గదర్శకంగా మొత్తం దేశం మొత్తం చేద్దాం సార్ అని చెప్పినాను. బాపు అని పిలుస్తా. సో చేస్తాను అని అన్నారు.
కానీ ఏమి ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో ఆ తర్వాత అన్నా హజారే గారిని కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడితే దేశం మొత్తం మెసేజ్ పోతుంది అని చెప్పి తన దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ 2 days ఉండి అసలు ఎక్కడెక్కడ సర్వే చేసాము, ఏం చేసాము, ఎట్లున్నాయి పరిస్థితులు వాళ్ళ కోసం మీ హెల్ప్ కావాలి, మీ సపోర్ట్ కావాలి, తప్పకుండా ఈ దేశంలో ఉన్న అనాథల కోసం ఏదైనా చేయాలి అని తనను కూడా రిక్వెస్ట్ చేశాం. ప్రణబ్ ముఖర్జీ గారితో అపాయింట్మెంట్ దొరికింది నాకు. తను ఇక్కడ హైదరాబాద్లో వచ్చినప్పుడు శీతాకాలం పోయి కలిసినప్పుడు నాకు 2 minutes అన్నారు. 2 minutesలో ఏం చెప్పగలుగుతానో అని అనుకున్నా, భయం వేసింది. ఇంత ఫైల్ పట్టుకొని పోయినా నేను. ఈ దేశంలో ఉన్న అనాథల పరిస్థితులు ఏంది, కొందరు పిల్లలు తండ్రి లేకుంటే మళ్ళీ తల్లులు అవుతున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంత ఘోరంగా ఉన్నది ఇక్కడ అని తనకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. నాకు 18 minutes టైం ఇచ్చి వెళ్తాను. బయట మినిస్టర్లు, కలెక్టర్లు అంతా వెయిట్ చేస్తుండే, వాళ్ళ కోపం వస్తుండే, ఈయన ఇంతసేపు ఏం మాట్లాడుతుంది. కానీ హీ లిసన్డ్ and he said that definitely this is big problem, definitely we have to address this అన్నారు తను. తర్వాత ఇక్కడ గవర్నర్ గారు తనను కూడా కలిశాను. అది విద్యాసాగర్ గారు గవర్నర్ మహారాష్ట్ర అండ్ ఫడ్నవీస్ గారు సీఎం, వాళ్ళతో కూడా కలిసి మాట్లాడినా. కాకపోతే నాకు ఆ రోజు అవార్డు కూడా వచ్చింది. నేను టాపిక్ ఇదే మాట్లాడినా డాన్స్ మీద. ఐ హ్యావ్ అడ్రస్ ద సేమ్. అండ్ బిగ్ బాస్ కలాం గారికి కూడా చెప్పిన ఈ విషయం, ఈ దేశంలో ఉన్న అనాథల కోసము కంపల్సరీ మనం ఏదైనా చేయాలి, అండర్ లీడ్ ఇండియా 2020 కూడా చేద్దాం మనం అని అన్నారు తను. అయితే ఇక్కడ మ్యామ్ కేసీఆర్ గారిని కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే పర్సనల్ గా మాట్లాడినప్పుడు డిఫరెంట్ వ్యక్తి కదా, అంటే జనాలతో మాట్లాడేటప్పుడు వేరేలా మాట్లాడతారు, ఆయన పదజాలాలు అవన్నీ మనకు తెలిసిందే, ఆయన ఎలా మాట్లాడతారు, ఎలా చొరవ తీసుకొని దగ్గరగా ఫీల్ అయి మాట్లాడతారు, ఓన్ చేసుకుంటారు కదా. తనతో 10 నిమిషాలు మాట్లాడితే మా బాపే అనిపిస్తుంది డెఫినెట్ గా. ఫస్ట్ కవిత గారు తీసుకెళ్ళి నాకు పరిచయం చేశారు. నాకు 13లోనే నా బుక్ అయినా నేను ఓడిపోలేదు తనకిచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత చాలాసార్లు చాలా సందర్భాల్లో నాకు వేరే ఎమ్మెల్యేలు చెప్పారు, డయాస్ షేర్ చేసుకున్నప్పుడు ఏం చెప్పారంటే, ఆ బుక్ సార్ దగ్గర ఉన్నది అయినా నేను ఓడిపోలేదు, మీతో అందరూ చదవండి, మన తెలంగాణ బిడ్డ కష్టపడి ఎట్లా పైకి వచ్చిందని చెప్పి అన్నారని తెలిసింది నాకు. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మంచిగా తర్వాత కూడా నేను 3-4 times కలిసిన తను. బీయింగ్ ఎ సీఎం I have addressed so many issues to him actually. Okay, right. అలా ఉండింది. అండ్ ఇక్కడ మీ ఫొటోస్ కనిపిస్తున్నాయి అప్పట్లో. సో డ్రెస్సింగ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంది. అప్పట్లో అంతా కంప్లీట్ మారిపోయారా? ఇది వచ్చేసి నా బిడ్డల గ్రాడ్యుయేషన్, వాళ్ళు అమెరికాలో అండర్ గ్రాడ్ చదివిండ్రు. సో గ్రాడ్యుయేషన్ పార్టీ అప్పుడు డెఫినెట్ గా అక్కడ రూల్స్ ప్రకారమే డ్రెస్సింగ్ ఉండాలి కదా, మరి అమెరికా దేశం కాబట్టి ఇది పెద్ద అమ్మాయి బీనా, ఇదంతా ఫ్యామిలీ. సో ఇక్కడ వాళ్ళకు అయినప్పుడు సమ్రెడ్ గారు మా హస్బెండ్, ఇది చిన్న అమ్మాయి గ్రాడ్యుయేషన్, 2 అమ్మాయిలు, నేను మా హస్బెండ్, చిన్న అమ్మాయి బిందు. ఎక్కడ చూసినా ఇల్లంతా సర్టిఫికేట్స్, మెమోస్, మొమెంటోస్, షీల్డ్స్, ప్రైజెస్ ఇవే కనిపిస్తున్నాయి. అంటే మీ లైఫ్ అంతా దీంట్లో ఉంది, ఇన్ని ఈవెంట్స్ చేశారు, ఇన్ని ఇష్యూస్ ని అడ్రస్ చేశారా అని అనిపిస్తుంది. ఒక 700-800 ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడ ఇంకా చాలా లోపల ప్యాక్ చేసి ఉన్నాయి, ఎందుకంటే మరీ సందు లేకుంటే పెడితే బాగోదు కదా. సో ఇప్పటికే చాలా పెట్టాం కదా. సో ఆల్మోస్ట్ ఒక 800 వరకు నేను ప్రోగ్రామ్స్ చేసిన. ఫికీ త్రూ చాలా ప్రోగ్రామ్స్, IOF అని ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ అని ఒక ఆర్గనైజేషన్లో అంబాసిడరు, అండ్ సో మెనీ ఆర్గనైజేషన్స్లో నేను అంబాసిడర్గా, అడ్వైజర్గా అండ్ పార్టిసిపేట్ చేసే దాంట్లో, వాలంటీర్గా కొన్ని పెద్ద ఆర్గనైజేషన్స్లో, రోటరీ అయితేనేమి, అన్ని ఆర్గనైజేషన్లు కూడా ఐ నెవర్ సే నో. అండ్ ఐదర్ పార్టిసిపేట్ చేస్తాను, లేకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. వీలైనంత వరకు నా టైము ఎక్కువ వీటికే స్పెండ్ చేస్తాను. సో ఐదర్ వర్క్ లేకపోతే సర్వీస్. ఓకే, బట్ ఇన్ని చేయడానికి ఆల్మోస్ట్ అంటే ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు మ్యామ్ ఇవన్నీ మీరు? నేను ఇండియాలో సర్వీస్ స్టార్ట్ చేసిన 2010 నుంచి, ఆల్మోస్ట్ 16 years అవుతుంది. 2010 నుంచి అగ్రెసివ్గా నేను చేస్తున్నాను. 2007లో కొంచెం స్టార్ట్ చేసిన. ఫస్ట్ నా జర్నీ స్టోరీగా సిల్వర్ జూబ్లీ ఓపెన్ యూనివర్సిటీలో నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచారు. నా జర్నీ వచ్చేసి అప్పుడు అన్ని దేశాల కంటే 17 countries వెళ్ళేటట్టు గంటా చక్రపాణి గారు, అంటే ఒక ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీతోని ఒక అమ్మాయి
కష్టపడి ఎంటర్ప్రీనర్గా ఎట్లా అయింది, వ్యాపారవేత్తగా ఎట్లా అయింది, ఎంత దాని వెనుక శ్రమ ఉన్నది. సో ఈ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాంట్లో నా జర్నీ అన్ని కంట్రీలకు పోయింది. సో ఇట్ వాజ్ ఎ హానర్ ఫర్ మీ. అండ్ అప్పుడు కె శ్రీనివాస్ గారు ఆంధ్రజ్యోతిలో జ్యోతి బనే జ్వాల అని ఫ్రంట్ పేజ్లో స్టోరీ రాశారు. అప్పటి నుంచే నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన, బట్ సీరియస్గా స్టార్ట్ చేసింది 2010. సో ఇక్కడ అన్ని కూడా కనిపిస్తున్నాయి. కాలేజెస్కి వెళ్ళింది, ఇక్కడెక్కడ ఈవెంట్స్ చేశారు ఏంటనేది. ఇక్కడ రాజబోధర్ వెంకటరామరెడ్డి విజ్ఞాన పరిషత్, సో దీని గురించి చెప్తారా? నాకు తెలుసుకోవాలి, ఎందుకంటే నేను అదే సొసైటీ నుండి వచ్చాను. యూ నేమ్ ఇట్ ఎనీ కాలేజ్ అండ్ యూనివర్సిటీస్, ఐ అడ్రస్డ్ ఎవ్రీవేర్. ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ వాళ్ళు పిలిచారు. నేను పిలిచినప్పుడు వాళ్ళు కూడా వస్తారు నా ప్రోగ్రామ్స్కి. అంటే అందరు క్రీమ్ ఆఫ్ ద స్టేట్, అందరు మినిస్టర్లు కూడా నా ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందరూ మినిస్టర్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్పెషల్గా, తర్వాత ఈ ఐకేపీ గ్రూప్స్ కానీ ఉమెన్ అడ్రస్ చేయటము. ఇప్పుడు కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉన్నప్పుడు ఐ అడ్రస్డ్ ఐకేపీ గ్రూప్స్, పోలీస్ డిపార్ట్మెంట్, సిపి గారు, డిఎస్పి గారు, ఐజీ గారు అందరూ కూడా ప్రోగ్రామ్స్కి పిలుస్తారు. అంటే ఐ హ్యావ్ అడ్రస్డ్ ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ పీపుల్. డాక్టర్స్ అసోసియేషన్ అయితేనేమి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, తర్వాత స్టూడెంట్ నా ఫేవరెట్. సో స్టూడెంట్స్ దగ్గరికి నేనే వెళ్తాను. సో ఐదర్ దే కాల్ మీ ఆర్ ఎల్స్ రూరల్లో 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాసే ముందు వెళ్ళి వాళ్ళని కలిసి డ్రాప్ అవుట్ కావద్దు, ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ వాళ్ళకు నేను ఇంజెక్ట్ చేస్తుంటాను, ప్లాన్ చేస్తుంటాను. దట్ వే ఆల్ దిస్ కేమ్ అప్. అది ఒక మలేషియా ప్రోగ్రామ్. రైట్. ఇది వచ్చేసి విజయనగరం. అంటే ఏపీ ఉన్నప్పుడు 23 జిల్లాలలో ప్రోగ్రామ్ చేసిన. కడప, విజయవాడ, ప్రకాశం జిల్లా, అన్ని ప్లేసెస్, గుంటూరు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కూడా అడ్రస్ చేశాను. సో హైదరాబాద్లో ఎవ్రీ ప్లేస్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా పోలీస్ కమిషనర్ కరీంనగర్ ఎందుకు ఇచ్చారు ఇది అంటే, నేను కోవిడ్ టైంలో ఫండ్ ఇచ్చాను తెలంగాణ గవర్నమెంట్కి. సో కమలాసన్ రెడ్డి గారు అది ఇచ్చారు. ఉమెన్స్ డే గెస్ట్ ఆఫ్ ఆనర్ చేశారు. సో ప్రతి ఇన్ని చూస్తుంటే ప్రతి దాని వెనక ఒక స్టోరీ, ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా? డెఫినెట్ గా ఉన్నది. దిస్ ఈస్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది యూనో పీపుల్, హానర్. అది అందరూ పిలిచి చేయటం కానీ, వాళ్ళ నేను అడ్రస్ చేసినప్పుడు అక్కడ ఒక 1000 మంది పిల్లలు ఉంటే హానెస్ట్గా 600-700 మంది పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటారు. అంతే, డెఫినెట్గా మార్చుకుంటారు. ఎందుకంటే ఒక ఊర్లో, పల్లెటూరులో పెరిగిన ఒక అమ్మాయి, ఒక అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి, పెళ్ళైన తర్వాత పిల్లలైనాక కూడా మళ్ళీ వచ్చి ఒక బిజినెస్ ఉమెన్గా ఎదిగిన అమ్మాయి అంటే, ఈ అమ్మలాగా మేమెందుకు మారొద్దు అని పిల్లలంతా కూడా, ఐ ఫీల్ లైక్ దే ఆర్ మై చిల్డ్రన్. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. నేను అట్లా ఏదో వెళ్ళినామా, వచ్చినామా, మాట్లాడినామా అలా ఉండదు నాది ఆలోచన. నాది ఎట్లుంటుందంటే, డెఫినెట్గా ఈరోజు నేను వీళ్ళ దగ్గర ఏదో ఒక మార్పు చూడాలి, నేను డెఫినెట్గా ఈ పిల్లను మార్చాలి, వీళ్ళ మైండ్ సెట్ చేంజ్ కావాలి. అంటే ఈజీ కాదు లైఫ్, కష్టపడాలి, టైం వేస్ట్ చేయొద్దు. పేరెంట్స్ ఒకవేళ పేదవాళ్ళు ఉన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. పేరెంట్స్ని అర్థం చేసుకోవాలా, కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోవాలా, మన ఊరు పరిస్థితులు అర్థం చేసుకోవాలా, మనం ఆదర్శంగా ఉండాలా, మనమే ఒక లీడర్గా ఎదగాల, డిపెండెన్సీ ఉండొద్దు. ఇలాంటి విషయాలను నేను ఇంజెక్ట్ చేసే దాంట్లో నేను సక్సీడ్ అయినా. ఆల్మోస్ట్ I have reached 15 to 16 lakh students so far. అంటే మీరు మీ జర్నీ, మీ సక్సెస్ మీకే పెట్టుకోకుండా, అంటే మీరు అది స్ప్రెడ్ చేస్తున్నారు, వేరే వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఉండి కూడా మాట్లాడితే డెఫినెట్లీ మా ముందరే కళ్ళ ముందర ఉంది ఎగ్జాంపుల్, మేమెందుకు అవ్వద్దు అని అనుకుంటారు కదా. అదే జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ మంత్ నేను విఎన్ఆర్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ స్టూడెంట్స్ అంతా కూడా సర్ప్రైజ్ అయ్యారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఈజ్ దట్ పాసిబుల్, ఈజ్ దట్ ట్రూ అంటే ఇప్పుడు ఎన్డీటీవీ వాళ్ళు నా ఇంటర్వ్యూ చేశారు.
టైమ్స్ నౌ ఛానల్ వాళ్ళు 2 times నా స్టోరీ చేశారు. అంటే ఈ పెద్ద పెద్ద ఛానల్స్ చేసిండ్రు కాబట్టి ఇది ఖచ్చితంగా నిజం అనే దాంట్లో కూడా నిర్ధారణకు వచ్చింది. ఎక్కడెక్కడ నుంచో వేరే స్టేట్స్ నుంచి కూడా, ఇప్పుడు సండే గార్డియన్, మలయాళం మనోరమ, తర్వాత చెన్నై నుంచి వాళ్ళు కూడా వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ లోపల అంతా చూస్తుంటే అంటే మీ కైండ్ ఆఫ్ ఈ టేస్ట్ సెలెక్షన్ అంతా మీదే ఉంటుందా? విక్టోరియన్ స్టైల్ గా అనిపిస్తుంది మొత్తం. మీరే సెలెక్ట్ చేస్తారా అన్ని ఫర్నిచర్ లాంటి ఇంటికి కావాల్సిన వస్తువులు? సెలెక్ట్ చేస్తాను, నేను సెలెక్ట్ చేస్తాను. సమ్రెడ్డి గారు మా హస్బెండ్ కూడా పార్ట్ ఆఫ్ దట్. తను మధ్యలో మా హస్బెండ్, నేను ఇటు నాన్న, నేను అటు అమ్మ, నేను కింద వచ్చేసి ఫ్యామిలీ. బట్ అంటే సపరేట్ గా ఉన్నారు, కలిపి ఉన్న ఫోటో లేదమ్మా? ఉంది యాక్చువల్గా వేరే రూమ్ లో ఉన్నాయి. అంటే మా అత్తగారి అందరిది కూడా వేరే రూమ్ లో ఉన్నాయి. ఇక్కడ అంటే ఆ ప్లేస్ లో సెట్ అవ్వాలని. రైట్. కానీ చూసిన అంటే ఎక్కడ చూసినా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్, ఎక్కడ చూసినా ఏ మూలన చూసినా ఏదో ఒక మెమరీ అనిపిస్తుంది. అక్కడ ఉన్నాయి, అది పెళ్లిళ్ళప్పుడు, అమ్మాయిల పెళ్లిళ్ళప్పుడు. ఓకే. సో ఏంటి ఫ్యామిలీ అంటే మీ దృష్టిలో ఏంటి, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఎందుకంటే బయట సేవా కార్యక్రమాలు ఇన్ని చేస్తుంటే ఫ్యామిలీకి టైం ఇవ్వడము డెఫినెట్లీ చాలా తక్కువ అయిపోతుంది. దానికే అయితే పిల్లలు కొంచెం తొందరగా లైఫ్లోకి వచ్చారు. నాకు 17th year బిడ్డ, 18th year ఇంకొక బిడ్డ. సో వాళ్ళు లైఫ్లో తొందరగా వచ్చారు కాబట్టి అప్పుడు కష్టమైంది, నాకు సర్వైవల్ కష్టమైంది, వాళ్ళను సాకడం కూడా కష్టమైంది. హానెస్ట్ చెప్పాలంటే వాళ్ళకు ఫుడ్ కోసము, ఒక పాల కోసము, ఒక టీకా ఇప్పించాలంటే, చెప్పులు కొనాలంటే, ఒక డ్రెస్ కొనాలంటే చాలా కష్టంగా ఉండేది. సో నా అదృష్టమో దురదృష్టమో అంత కష్టపడి పెరిగిన తర్వాత వాళ్ళకు కూడా నా సిచ్యువేషన్ అంత అర్థమై నేర్చుకున్నారు, బాగా చదువుకున్నారు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, టాపర్స్ అయినారు. సో అదంతా కూడా కలిసి వచ్చిన అదృష్టం. ఫ్యామిలీ తొందరగా సెటిల్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ఈ 15 years నుంచి నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా కూడా పిల్లలేమి నాకు అబ్జెక్షన్ చెప్పారు. వాళ్ళు ఇండిపెండెంట్, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ ముఖ్యమైన ఈవెంట్స్కి, ముఖ్యమైన ఫంక్షన్స్కి, ముఖ్యమైన పనులకు డెసిషన్స్ అవన్నీ కూడా అందరం ఆలోచించి తీసుకుంటాం. ఓకే. అండ్ మీ హస్బెండ్ రోల్ ఎలా ఉంది మీ లైఫ్లో? ఎంత సపోర్ట్ చేస్తారు ఆయన? ఎందుకంటే మీరు చాలా లైఫ్లో మీరు చెయ్యని పని ఇది లేదేమో అన్నట్టుగా అన్ని పనులు చేశారు ఆల్మోస్ట్. ఒక లైబ్రేరియన్ దగ్గర నుండి, ఇలాంటి పొలం పనులు చేసినప్పుడు స్టార్ట్ అయ్యింది, తర్వాత మళ్ళీ నైట్ స్కూల్ టీచర్గా చేశారు. ఏమైంది అంటే అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఇద్దరం కూడా 10th class కదా, ఇద్దరికి మెచ్యూరిటీ తక్కువనే ఉండే, బాగానే ఇష్యూస్ ఉండే. అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే ఎట్లయినా కొంచెము అత్తగారు, బావగారు, ఫ్యామిలీ అంతా ఉండే. అక్కడ సిస్టమ్ వేరే ఉండే, అక్కడ అండర్స్టాండింగ్, మాట్లాడుకుంటూ ముచ్చట్లు అదంతా అవకాశం కూడా లేకుండే. ఇట్ వాజ్ క్లమ్జీ. పొద్దున్న లేస్తే పొలానికి పోడు, లేవాలి, ఊడ్చాలి, చల్లాలి, ముగ్గు పెట్టాలి, బయకడికి పోవాలి, రావాలి, మొత్తం ఇక అలసిపోతాము. మళ్ళీ ఆ చిన్న వయసులో పిల్లలు, లోక జ్ఞానం లేదు చక్కగా. సో ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ లైఫ్. చాలని జీవితం, చాలని నిద్ర, చాలని తిండి అంతా అట్లా ఉండే అప్పుడు. బట్ ఐ నెవర్ హెజిటేటెడ్ టు ఫైట్ విత్ సిచ్యువేషన్స్. అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా 120 రూపాయలతోనే అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. ఇట్లనే నీలా అనే ఒక అమ్మాయి, అమృత ఆమె పేరు, వచ్చి ఇట్లా రాత్రిబడి చెప్పడానికి ఎవరైనా కావాలి, ఇక్కడ 10th class చదువుకున్న వాళ్ళు కావాలంటే ఐ పాస్ట్ 10th కదా. నేను ఇక్కడ సుజాత రెడ్డి స్కూల్ LBHSలో హన్మకొండలో చదువుకున్న గవర్నమెంట్ స్కూల్. సో 10th పాస్ అయిన వాళ్ళంటే నేను ఉన్నా కదా, నేను చేస్తానని చెప్పి అంటే ఆమె ఊర్లోకి వెళ్ళి వేరే వాళ్ళని చూసి వస్తా అని వెళ్ళింది, ఎవరు దొరకలేదు. సో షీ హాస్ గివెన్ మీ ఆపర్చునిటీ. సో ఐ హావ్ డన్ దట్. 120 రూపీస్. అది ఫస్ట్ నా లైఫ్లో టర్నింగ్ పాయింట్. అంటే నేను ఊర్లో నుంచి అడుగు బయట పెట్టడానికి దొరికిన ఒక అవకాశం. ఏ అవకాశాన్ని కూడా నేను వదులుకోలే. బట్ ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు అంటే ఇంట్లో ఏమన్నారు? ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉండేది? ఒప్పుకుంటారా ఇట్లా దండేసి? అంతే కదా, అంటే గుర్తుంటాయి కదా, ఎందుకు మనకు అవసరమా మంచి అంటే ఉంటాయి కదా మాటలు కొన్ని. అంటే రాత్రిపూట ఇప్పుడు తాగి ఉంటారు, నువ్వు రాత్రిపూట తీసుకొచ్చి ఎట్లా చదువు చెప్తావు, నువ్వేమనుకుంటాను, అసలు ఏమన్నా సాధ్యమా, అట్లా కాదు కదా అని అన్నారు. ఓకే అంటే లేదు నేను చేస్తా. అయితే ఒకటి నా దగ్గర ఉన్న గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను చెప్తాను, ఎదుటి వాళ్ళు వింటే మంచిది, వినకుంటే చాలా మంచిది. వినకుంటే నేను ఎట్లా చేయాలనుకుని నేను చేసేస్తా అంతే. ఇక పైకి వెళ్ళి చూద్దామా? వెళ్దాం. నువ్వు మొత్తం వదిలిపెట్టట్లేవు. లేదు అసలు. బుద్ధుడు ఎక్కడున్నా నాతో ఉంటారు. ఉందా అలవాటు అంటే ఫీలింగ్ కనెక్టెడ్ అట్లా? అంటే నేను చాంటింగ్ చేస్తాను, తర్వాత పీస్ కావాలని అంటే కొంచెం
బుద్ధుని పద్ధతులు అన్నీ. ఓకే, అయితే ఇప్పుడు పీస్ కావాలంటే నన్ను అడగండి. బుద్ధుడు పుట్టిన చోటు పేరు లుంబిని, నా పేరు లుంబిని. అబ్బో బాగానే మ్యాచ్ అయ్యి. సో పొద్దున్న లేస్తే వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి చూసి తలుసుకొని బాగుంది, పెద్ద ఉంది పట్ట మంచిగా బయలుదేరితే. సో వచ్చినప్పుడల్లా మీరు ఇక్కడనే ఉంటారు ఇంకా యూఎస్ నుండి ఇండియా వచ్చినప్పుడు? ఇక్కడే. ఓకే, బాగుంది ప్రశాంతంగా. ఇది ఎవరిచ్చారు? వైబ్రెన్స్ ఆఫ్ కలాం, ఒక ఆర్గనైజేషన్, అది ఖమ్మం బేస్డ్. అక్కడ ప్రోగ్రామ్ చేస్తే. ఓకే, అయితే నేను గెస్ట్గా వస్తే బాగుంటుందని ఫీల్ అయ్యి చాలామంది కంపల్సరీ పిలుస్తారు. సో అది నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. నేను అడ్రస్ చేస్తా కదా, ఆడ ఒక 500 మంది కలిసినా కూడా చాలు అన్నట్టుగా నేను కూడా ఫీల్ అవుతా. సో ఐ గో అడ్రస్, అది ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తాను, వెళ్తాను. ఒక్కొక్కసారి కొంచెం టైర్డ్ అవుతాను, అంటే సరైన సౌకర్యం ఉండదు కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది పడతా. అమెరికాలో బాగా లగ్జరీ లైఫ్ అలవాటైంది కదా, ఈడొచ్చి ఊర్లలో తిరిగినప్పుడు. సో ఇంత స్పేస్ ఉంది కదా, ఇదంతా యూజ్ చేయరా? చేస్తాం. పిల్లలు వచ్చింది కదా మొన్న వెకేషన్కి, పిల్లలు వచ్చినప్పుడు ఈ ప్లేస్ అంతా టాయ్స్, పిల్లలు అందరం ఉన్నాం కదా. సో ఎవరి రూమ్లో వాళ్ళు, ఇది థియేటర్ రూమ్ యాక్చువల్గా. సో ఇది ఇంకొక రూమా? ఇది చిట్ చాట్ రూమ్, పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి, చిన్న పిల్లల గేమ్ రూమ్ లెక్క. ఓకే ఓకే. సో కిడ్స్ కోసం మళ్ళీ ఇక్కడ ఉన్నాయి అన్ని ఫొటోస్ ఉంటూనే ఉంటాయి. ఇది ఫ్రెండ్ది, ఢిల్లీలో ఉంటుంది ఆమె. ఆల్ ఇండియా హెయిర్ అండ్ బ్యూటీ అసోసియేషన్ అని, సంగీత అని. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ యాక్చువల్గా. ఇండియా మొత్తంలో చాలా పేద పిల్లలు కూడా ఇప్పుడు బతుకు తెరువు కోసం వస్తారు కదా. సో ఐ సపోర్ట్ దట్ ఆర్గనైజేషన్. అండ్ యూనో ఎక్కడ ఎవరు దొరికినా కూడా వాళ్ళు పార్ట్ ఆఫ్ జర్నీ ఏదో ఒక విధంగా. సో ఈమె సంగీత చౌహాన్ దిశ హోమ్స్ అని ఢిల్లీలో షీజ్ ఫౌండర్. సో ఆ హోమ్కి కూడా వెళ్తూ ఉంటాను నేను. అక్కడ అంతా మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ అండ్ మదర్లెస్ చిల్డ్రన్ అంతా ఉంటారు ఆ హోమ్లో. రీసెంట్గా కూడా నేను వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ రిపేర్లో ఉన్నది. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యేలోపు చేయాలని అంటే ఐ హ్యావ్ ఫండెడ్ దట్ రిపేర్ అండ్ ఢిల్లీలో. సో దట్స్ వాట్ ద ఫ్రెండ్ ఈజ్. యా, ఇది కాకతీయ మెడికల్ కాలేజ్, అక్కడ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు ఇచ్చారు. ఇదే దిశా సెంటర్ నేను చెప్పాను కదా. సో మొన్న వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు ఇది ఢిల్లీలో స్కూల్ ఆఫ్ స్పెషల్ చిల్డ్రన్. యా, సో ఇట్ ఈస్ అన్ ఢిల్లీ యాక్చువల్లీ. సో ఐ జస్ట్ రిపేర్. మొత్తం ఇండియా వైడ్ గా కూడా మీరు ప్రోగ్రామ్ చేశారు? చాలా అండి, చాలా. ఇది శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు, వాళ్ళ కాలేజీలో ప్రోగ్రామ్ చేస్తే ఇచ్చారు. ఇది రామ్దూత స్వామి. ఈ మధ్య భార్యాభర్తలు డిస్టర్బెన్స్ లేకుండా పెళ్ళిళ్ళు కావాలని, తర్వాత మంచి లైఫ్ ఉండాలని లక్ష్మీ పూజ చేపించారు ఇంట్లో. 108 మందితోని ఆ పూజ చేసాం, బాగా సక్సెస్ అయింది. యా, ఇట్ వాజ్ అ గుడ్ ప్రోగ్రామ్. అండ్ ఈ ఫోటో గురించి చెప్తారా అసలు? చెప్తాను. ఇది వచ్చి సత్యశోధన. ఇది వచ్చేసి వరంగల్లో మదర్ తెరీసా హై స్కూల్ వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తే, అంటే నేను వరంగల్లో 10 స్కోర్ వచ్చిన పిల్లలకు 10,000 రూపీస్ ఇచ్చి వాళ్ళు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి అట్లా. మీ పేరు మీద రాశారు మొత్తం అన్ని. అణగారిన ప్రజల ఆశాజ్యోతి, దీనుల పట్ల దిక్కు చూపించే దిశా జ్యోతి, అంటే అన్ని జ్యోతి 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 వచ్చేలాగా నా గురించే రాశారు. నేను చేసే పనులు మహిళల అండగా నిలిచే మహిమా జ్యోతి, అంటే కష్టాన్ని సైతం ఇష్టంగా చేసే దీక్షా జ్యోతి, సమాజానికి నీతి బోధించే ప్రబోధ. అంటే ఈజ్ ఆర్టిస్ట్ ఉన్నట్టున్నాడు, కవి ఉన్నట్టున్నాడు, అన్ని అలా రాసి ప్రజెంట్. వాళ్ళ ఎమోషన్స్ అలా చెప్పారు వాళ్ళు. నా గురించి ఎక్కువగా అర్థమైనటువంటి. ఇది నా బుక్ కవర్ పేజ్. ఇది అయినా నేను ఓడిపోలేదు. ఆ బుక్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి మ్యామ్? అంటే ఎప్పటి నుండి మీకు మైండ్లో ఉన్న థాట్స్ అన్ని దాంట్లో పెట్టారు కదా?
నాకు రాయాలని ఉంటే ఎవరు పబ్లిష్ చేస్తారు, చెయ్యరు. అది వచ్చేసి ఏమైందంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దశ ప్రోగ్రామ్ ఒకటి సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి గారు హెచ్ఎం టీవీ సీఈఓగా ఉన్నప్పుడు నన్ను పిలిచి ఒక ప్రోగ్రామ్ చేశారు లైవ్ చేసినప్పుడు ఏంటంటే మా ఊర్లో కెమెరా పెట్టారు. తర్వాత వేరే ఎక్కడెక్కడ ప్లేసెస్లో నాకు అనుబంధం ఉందో అంతటా జర్నలిస్టులను అక్కడ పెట్టి కెమెరా పెట్టి తీసుకున్నారు. టాక్ ఇన్ తీసుకున్నప్పుడు ఏపీ కదా అప్పుడు, సో అన్ని జిల్లాల నుంచి చాలా మంది మాట్లాడినప్పుడు దాదాపు 900 మంది ఇంటరాక్ట్ అయ్యారు ఆ ప్రోగ్రామ్. అయ్యి ఈమె ఒక రైతుగా ఉన్నామె ఇంత ఈ స్థాయికి ఎదిగింది, ఆత్మహత్య చేసుకోలేదని అంటే ఈమె స్టోరీ మొత్తం కావాలని చెప్పి వాళ్ళు అడిగినట. అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి గారు ఎంఎస్కో పబ్లిషర్స్ వాళ్ళ దగ్గర ఏదో మీటింగ్ ఉంటే వెళ్తే అక్కడ విజయ్ కుమార్ గారితో ఈ డిస్కషన్ చేస్తే నా గురించి టాపిక్ వస్తే నన్ను పిలిపించారు. వాళ్ళు ఎంఎస్కో పబ్లిషర్స్ వాళ్ళు, రామచంద్రమూర్తి గారు, వల్లీశ్వర్ గారు ఎవరైతే ఎడిట్ చేశారు వల్లీశ్వర్ గారు, తను అందరూ ఉండి నన్ను బాగా ఒప్పించారు, అంటే ఫోర్స్ చేసి. నేను అన్నా ఇప్పుడు ఈ వయసులో నేను బుక్ రాసుడేంది, చనిపోయినాక కదా రాస్తారు అంటే ఇప్పుడు ఒక మదర్ తెరీసా గురించి పెద్దవాళ్ళ గురించి అట్లా ఉన్నాయి కదా. సో నేను అదే అంటే లేదు ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఆపే క్రమంలో నీ జర్నీ ఇప్పుడు లైవ్ ఎదురుగా కనపడేది అంటే నమ్ముతారు కదా, దానికోసమని కావాలి అని చెప్పి అడిగారు. అడిగి ఆ బుక్ ఒక 40-50 సిట్టింగ్లు దాదాపు వల్లీశ్వర్ గారు ఎడిట్ చేశారు. 3,50,000 కాపీలు అమ్ముడు పోయినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ బుక్. సో గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు, లైబ్రరీస్లో పెడుతున్నారు. సో అయినా నేను ఓడిపోలేదనే బుక్. మోటివేషన్ కావాలంటే ఇస్తున్నారు. మోటివేషన్ కాదు, ఇక అంత అయిపోయింది, లైఫ్ వేస్ట్, ఇది చివరి రోజు నా లైఫ్లో అనుకున్నారు. ఆ పుస్తకం చదివితే డెఫినెట్గా నేను 100 ఏళ్ళు కంపల్సరీ బతకాలని ఆశ పుడుతుంది అని చాలామంది నాకు చెప్పిన రివ్యూ. అది నాకు ఫేస్బుక్లో కానీ చదివిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ నాకు కాంటాక్ట్ చేస్తారు ఎక్కడో ఒక దగ్గర దొరకబట్టి. ఎంతోమంది 100 మంది 1000 మంది చెప్పిన విషయం అది. సో అట్లా. సో ఈ ఫోటో ఉంది కదా, నాకు దగ్గరగా ఉంది కదా. అసలు అంత న్యాచురల్ గా ఊర్లో మన పల్లెటూర్లలో పొలం పనులు చేసుకునేటోళ్ళు కదా. అవును. ఈ ఫోటో వచ్చేసి సామాన్య శాస్త్రం రమేష్ కందుకూరి అని ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళాను ఒక 6 years బ్యాక్. మళ్ళీ ఈ మధ్య ఒకసారి అక్కడికి వెళ్ళాను. అంటే నా లైఫ్ ఇదే కదా, నేను ఇక్కడ నుంచి వచ్చిన కదా, ఇందాక చూపించాను కదా, ఇప్పుడు కూడా చూపిస్తాను దానికి దగ్గరగా ఉన్న ఫోటో. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు తను అంతా, నేను మా హస్బెండ్ వెళ్ళాము. వెళ్తే అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సామాన్య శాస్త్రంలో ఉన్న చాలా విషయాలు నా జీవితానికి దగ్గరగా ఉంటాయి. సో పల్లెటూర్ల నుంచి తను ఇట్లా ఫొటోస్ తీసి ఫోటోషూట్ చేసి పెడతా ఉంటారు. దాంట్లో భాగంగానే మేము వెళ్ళినప్పుడు ఇది గిఫ్ట్గా ఇచ్చారు, మీ లైఫ్కి దగ్గరగా ఉండేది అని చెప్పి పెద్ద నోట్ కూడా రాశారు ఫేస్బుక్లో, ఎందుకు ఇచ్చిన ఆమెకు అని. సో ఒకప్పుడు నేను ఇట్లా ఉండే కదా అని అనిపిస్తుంది ఇది చూసినప్పుడు. అనిపిస్తుంది. ఇక మీకు అనిపిస్తలేదా? చూడు కదా, ఈమె నేను సేమ్ ఉన్నాం కదా. ఉన్నారు. ఇది వాచా? వాచ్ చూడు. ఫస్ట్ అప్పటికి ఇప్పటికి మీకు రైట్ హ్యాండ్ కి పెట్టుకుని అలవాడా వాచ్? స్టైల్. నైస్. ఇది ఈ ఫోటో నేను అదే 120 రూపాయలది చెప్పా కదా, అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా. ఇది నా పెళ్లి చీర. ఉన్న దాంట్లో అదే మంచి చీర ఉంటే కట్టుకొని ఆ రోజు జాయినింగ్ రోజు, ఇది నెహ్రూ కేంద్రం వాళ్ళది, ఇది జాయినింగ్ రోజు. ఇది నా బుక్ కవర్ స్టోరీ. రైట్. ఇది 4 లాంగ్వేజెస్లో ఉన్నది ఇప్పటి వరకు. దిస్ ఈజ్ వాట్ జర్నీ. ఇది నా చిన్న కూతురు, నేను. వెరీ యంగ్. ఇద్దరు అమ్మాయిలు, నేను. ఈ ఫోటో ఏంటి మ్యామ్? ఇక్కడ బిందె ఎత్తుకున్నారు ఏదో ప్రోగ్రామ్ లా, ఏంటది కదా? అది వచ్చేసి ఈ హన్మకొండలో మల్లికాంబ మనోవికాస కేంద్రం అని ఒక డెస్టిట్యూట్ చిల్డ్రన్ది హోమ్ ఉన్నది. అక్కడ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఒక 60 మంది,
ఒక 40 మంది కాళ్ళు చేతులు చక్కగా లేని వాళ్ళు, ఒక 60 మంది డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్, తర్వాత ఒక 60-70 మంది అనాథ పిల్లలు, దాదాపు 250 మంది పిల్లలు ఉన్నారు అన్నట్టు. అయితే నేను ఎప్పుడు పోయినా కూడా వాళ్ళు డిసిప్లిన్ సరిగ్గా లేదు అని చెప్పి అక్కడ మెయింటైన్ చేస్తాను రాములమ్మ అని బాధపడుతుండే. అయితే వీళ్ళ కోసం ఒక గుడి కడదాము, వీళ్ళు దేనికి వింటారు అంటే ప్రసాదం అనగానే గుడి అనగానే కొంచెం చెప్పినట్టు వింటారు, ఆడ ప్రసాదం దొరుకుతుందని, అంటే మనమే లోపల ఒక గుడి పెడదామని నేను అన్నాను. అది ఎట్లా అని అంటే పర్వాలేదు చిన్నగా ప్లేస్ ఉన్నా చాలు పెడదాము, ఆ పిల్లలు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి మీరు ప్రసాదం ఆడ పెడతారు కాబట్టి అప్పుడు స్నానం చేస్తారు వస్తారు, ఆ భోజనం కోసం తింటారు కదా పెడదామని చెప్పి ఆడ గుడి స్టార్ట్ చేసినాము. చిన్నగా అనుకున్నా కానీ దాదాపు 12 లక్షల పైన ఖర్చు అయింది. మొత్తం మీరే పెట్టినా? మొత్తం పెట్టి ఆ గుడి కట్టిస్తే ఇప్పుడు ఆ గుడి కట్టిన తర్వాత ఆ పిల్లలు మంచి డిసిప్లిన్గా, ఆమె అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా చేతులెత్తి దండం పెడుతుంది, అమ్మ మీరు గుడి కట్టిన కాంచి పిల్లలు మంచిగా ఉన్నారు, డిసిప్లిన్ కలిసి వచ్చింది మాకు, ఏదో వచ్చిన కాంచే కొంచెం పిల్లలకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అట్లా చెప్తుంది. ఐ ఫీల్ సో ప్రౌడ్. అయితే అది ప్రతిష్టాపన చేసినప్పుడు, విగ్రహ ప్రతిష్టాపన అప్పుడు నీళ్లు మోసి దేవుడికి అంటే చేస్తాం కదా, అభిషేకం చేస్తాం కదా. సో ఒకరోజు నిద్ర చేయాలన్నట్టు దేవుడు అక్కడ నిద్ర చేసినప్పుడు ఆడంతా అక్కడే ఉన్నాం, ఇది పూజ చేస్తున్నాం, మా పిల్లలు కూడా వచ్చారు అప్పుడు. సో అదనమాట, గ్రేట్ మెమొరీ అండ్ ఐ లవ్ దట్.